వెళ్ళి కూర్చోవచ్చా అండి? ఎంత ప్రయత్నించినా ఎక్కడ కూర్చోనికే అవకాశం లేదు. ఇంక ఇలా వెనకాల నుంచి చూస్తూ ఉండిపోయాం. సీతారాముల కళ్యాణం పక్కన లింగం ఉండే, వెళ్ళి నీళ్లు పోద్దాం అనుకున్నాం, కానీ అక్కడ కూడా చాలా మంది పోస్తూ ఉన్నారు. సరే తర్వాత పోద్దామని అనుకొని ఇంకా మేము చాలా దూరం నుంచే సీతారాముల కళ్యాణం అయ్యగారు చెప్తున్నాడు, మొత్తం కథ చెప్తూ అసలు ఏంది ప్రతి ఒక్కటి ఎంతో అద్భుతంగా చెప్పాడు. చూస్తూ ఉండిపోయాం. ఎంతమంది జనం వెనకాలన్నామన్న ఫీలింగ్ లేదు, ఎంతో దేవునికి దగ్గరగా ఉన్నామని చూస్తూనే ఉండిపోయాం. అలా ఛాన్స్ తర్వాత అందరు వెళ్ళిపోయాక దేవునికి దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం. ఎందుకంటే మనకు అప్పుడైతేనే కనీసం దేవుని దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది. ఇప్పుడు దేవుడు ఎలా దగ్గర నుంచి ఉన్నాడంటే అన్ని విగ్రహాలు చాలా బాగున్నాయి. ఇప్పుడు చూడండి మీకు కనిపిస్తుంది. ఇలా లాస్ట్గా వెళ్ళాం. తర్వాత మేము శివుని దగ్గరికి వెళ్ళి నీళ్లు పోసాం, ఒకరి తర్వాత ఒకరు. అక్కడ కూడా జనాలు ఉండే. తర్వాత పూజ అయిపోయింది, అన్నదానం స్టార్ట్ అయింది. ఇంకా లైన్లో నిలబడ్డారు. దేవుని కాళ్ళ దగ్గర అక్షింతలు వేయడానికి మేము కూడా వెళ్ళి దేవుని దగ్గర కాళ్ళకాడ అక్షింతలు వేసి